శివుని ఆలయం కొరకు నిర్మాణం జరుగుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క దర్వాజా దాతలకు ముఖ్యంగా ఒకసారి సప్పట్లతోటి వాళ్లకు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కోరం లక్ష్మణ్ దంపతులకు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా మరొకసారి సప్పట్లతో ఓం నమః శివాయ. ఏదైతే పోయిన సంవత్సరం ఏప్రిల్ 14 తారీఖు రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసినాం. గుడికి పూజా కార్యక్రమం చేసి భూమి పూజ చేసి ముందుకు నడుస్తున్నాం. చాలా కష్టాలల్లో ఇప్పటి వరకు వచ్చినాం. వాస్తవంగా ఆడపడుచులకు అందరికి తెలవాలి, ఇక్కడ అయినవి కొంతే పెట్టినవి చాలా పెద్ద మొత్తం మీద జరుగుతాయి. మనకు 15 లక్షల రూపాయలు ఇప్పటి వరకు వసూలు అయింది. మనం దగ్గర 40-42 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఆ స్వామివారే ముందుకు నడిపిస్తున్నాడు. వాస్తవంగా మీరందరూ గమనించాలి, ఈ రోజు వరకు కూడా కమిటీలో రూపాయి లేదు, కానీ కార్యక్రమం అనేది నడుస్తున్నది. ఎంత బలంగా తీసుకోబోతున్నాడంటే వారికి మనము స్వామివారికి ఈ రామప్ప కాలనీ తరఫు నుండి 1000 కోటర్స్ నుండి చాలా అభిమానంగా కృపంగా ఈ అందరి అండదండలతోటి కొంత పైసలు ఇస్తే ఆయన ఇంకా చాలా ఇచ్చిపోతున్నాడు బయట. అంటే ఎంతో మంది దాతలు డబ్బుల రూపకంగా కాకుండా ఈ యొక్క కార్యక్రమానికి సిమెంట్ రూపకంగా, కంకర రూపకంగా, స్టీల్ రూపకంగా కానీ చాలా మంది ముందుకు వచ్చి వాళ్ళే రాసిచ్చిపోతున్నారు. అయినా మనం కష్టాలైనా కానీ దిగమింకొని ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో అంగరంగ వైభవంగా ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి కమిటీ తీర్మానం గట్టిగా జరిగింది. ముందుకు నడుస్తున్నాం. ఎన్నో కష్టాలైనా చాలా మంది డ్యూటీలు ఇచ్చి పెట్టుకొని డ్యూటీ చేసొచ్చి మరి కూడా బస్సులకు తిరుగుడు, పనులకు తిరుగుడు, పని మనుషుల కొరకు తిరుగుడు, మెటీరియల్ తీసుకురావడానికి తిరుగుడు, ఎన్ని కష్టాలైనా ఓర్చుకొని ఈ యొక్క ఉన్నటువంటి కమిటీ ముందుకు నడుస్తున్నటువంటి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మనం ముందు ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ని కష్టాలలో పోతున్నారని ఈ యొక్క 25 తారీఖు రోజు స్వామివారిని మనం ఏదైతే స్ఫటికలింగం అనుకుంటున్నాం, అంటే దరిదాపు ఈ ప్రాంతం మొత్తంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు స్ఫటికలింగం పెట్టిన చరిత్ర లేదు. అది కాకతీయులు పెట్టిన రామప్ప అయినా కానీ ఇంకొక స్ఫటికలింగాన్ని చాలా కష్టంతో అయినా కానీ ఎంత ఖర్చు అయినా కానీ ముందుకు వచ్చినటువంటి మన దాత సమ్మన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. అది ఈ నెల ఇప్పుడు కాబోయే 25 తారీఖు రోజు పోయి కాశీకి పోయి దాని కార్యక్రమం ఏ రకంగా ఉంటుంది ఏంటిది అనేది అన్ని పూర్తి చేసుకొని ఈ 2 నెలల్లో అక్కడ కావాల్సిన పూజలు దాన్ని తయారు చేసి ఉంచడానికి ముందే 2 నెలల ముందు రేపు బయలుదేరబోతున్నాము. అతి త్వరలో ఈరోజు అందరి ప్రాంగణంలో ఈ గుడి స్వామివారిని ప్రతిష్టాపన పూర్తి నిర్మాణం అయిపోయిన తర్వాత ఎప్పుడు డేట్ అనేది ఈరోజు సాయంత్రం చెప్తాను. పెద్దయ్య గారు, కుందయ్య గారు మాట్లాడతారు, సిద్ధయ్య గారు మాట్లాడి ఆ డేట్ ఇస్తారు. ఆ డేటుకు ఏదైతే మేము చెప్పేది ఏంటి ఉందంటే ఆ డేటుకు మీకు మన కమిటీలు అందరు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరైతే గుడికి నిర్మాణం కమిటీ అనేది ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉన్నది, దానిలో అందరూ మీరు చూసుకోండి. ఎవరైనా ఇంకొంత దాతలు ఉన్నా కానీ ఎవరైనా ఉంటే అది సిద్ధయ్య గారిని కానీ, కొమరయ్య గారు కానీ, శ్రావణ్ గారు కానీ ఎవరినైనా కలిసి రాయించండి. అంటే ప్రతి ఒక్కరు చేస్తేనే ముందుకెళ్తాం. ఈ కమిటీ 10 మందే ముందుకు పోవాలంటే చాలా కష్టమవుతుంది. ఎవరి కుటుంబ బరువు బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. అట్ ద సేమ్ టైం డ్యూటీకి పోవాల్సి ఉంటుంది, రావాల్సి ఉంటుంది, తిరగాల్సి ఉంటుంది. అంటే ఒక్క పనికే చాలా ఇబ్బంది అయ్యే రోజులలో లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఇంత పెద్ద నిర్మాణాన్ని చేయాల్సి చాలా ఇబ్బంది అవుతున్నది. కొంత ఆడపడుచులు నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా కొంత గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఏదైనా సాధించగలరు. అందుకు మీకు చెప్తున్నాను.